జగన్ టూర్లో ఒకరు చనిపోయారు అన్నటువంటి అంశానికి సంబంధించిన దాని మీద ఇప్పుడు వైసీపీ వివరణ ఇస్తోంది. వైసీపీ తరపున నాయకులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు అది ఇన్సిడెంటు జగన్ టూర్లో జరగలేదు అంటూ కావాలని చెప్పి అభాండాలు వేస్తున్నారు అంటూ జగ్గైపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు దీని మీద స్పందించారు. మా పార్టీకి చెందిన నాయకుడు మృతి మీద ఎల్లో మీడియా అసత్య ప్రచారాలు చేస్తుంది. జగ్గైపేట అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి నాగేశ్వరరావు చెప్తున్నది ఏంటంటే, జగన్ని చూసేందుకు తన గ్రామస్తులతో కలిసి చిలకల గ్రామానికి చెందిన దొంగల రాంబాబు ఇబ్రహీంపట్నం వచ్చారట. మధ్యాహ్నం భోజనానికి వెళ్తుండగా రోడ్డు మీద కుప్పకూలిపోయాడట. ఆ టైంలో రాంబాబు మేనల్లుడు కూడా అక్కడే ఉన్నాడట. వెంటనే సిపిఆర్ చేస్తూ గొల్లపూడి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారట. మేము ఆసుపత్రికి చేర్చే టైంకే మరణించాడని డాక్టర్లు చెప్పారు. రాంబాబు చాలా కాలం గుండె జబ్బుతో బాధపడుతున్నారు. మా గ్రామ నాయకుడి మృతిని రాజకీయం చేయాలని చూస్తున్నారు. పోలీసు అధికారులు ఆసుపత్రికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. రాంబాబు మృతిని జగన్ పర్యటనకి లింకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో రకంగా జగన్ మీద బురజల్లాలని ప్రయత్నిస్తున్నారు. రాంబాబు అనారోగ్యానికి గురైన సమయానికి జగన్ గారు అసలు వెస్ట్ బైపాస్ ప్రారంభంలోనే ఉన్నారు. అప్పటికి ఇంకా ఇబ్రహీంపట్నం చేరుకోలేదు. కానీ తొక్కిసలాట్లో రాంబాబు మరణించినట్టు ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంది. దీన్ని ప్రజల చేత నమ్మించేందుకు పోలీసులు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో ఉండగానే ఇబ్రహీంపట్నం భవానీపురం సిఐ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఒత్తిడి గురి చేశారు. రాజకీయాలు దారుణంగా దిగజారిపోతున్నాయి అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు.